ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో తీవ్ర రూపం దాల్చిన యుద్ధం. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ పై అమెరికా దాడులు. 40 క్షిపణులతో ఇజ్రాయెల్ పై టెహ్రాన్ ప్రతిదాడి. ఇరాన్ లో నాయకత్వ మార్పుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దలేని వారు అవసరమా అని ప్రశ్న. సింగయ్య మృతి కేసులో A2గా మాజీ సీఎం జగన్. వాహన డ్రైవర్ సహా సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీని నిందితులుగా చేర్చిన పోలీసులు. నెల్లూరు, ఏలూరు జిల్లాల్లో రెచ్చిపోయిన వైసీపీ మూకలు. టీటీబీ స్థానిక నేతలపై కత్తులతో దాడి. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై నేడు ప్రత్యేక సమావేశం. రాష్ట్రాభివృద్ధి సంక్షేమంపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు. నేడు తెలంగాణ మంత్రిమండలి సమావేశం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వివాదంపై ప్రధాన చర్చ. క్రీడా పాలసీపై నిర్ణయం తీసుకునే అవకాశం. గాంధీ భవన్లో నేడు రేపు టీపీసీసీ కమిటీల భేటీ. స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న రాష్ట్ర నాయకత్వం. సిరియాలోని ఓ చర్చిలో ఆత్మాహుతి దాడి. 20 మంది మృతి, 52 మందికి గాయాలు. నిందితుడు ఐసిస్ ఉగ్రవాదిగా గుర్తింపు. అట్టుడుకుతున్న పశ్చిమాసియా అగ్గికి అమెరికా ఆజ్యం పోసింది. ఇజ్రాయెల్కు మద్దతుగా రణరంగంలోకి దిగి ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా దాడులతో విరుచుకుపడింది. అత్యంత శక్తివంతమైన B2 బాంబర్లు క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో 3 అణుస్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ 40 క్షిపణులతో దాడులకు దిగింది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ దేశాలన్నీ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా యుద్ధరంగంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్పై అగ్రరాజ్యం దాడితో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో అణుకేంద్రాలే లక్ష్యంగా శక్తివంతమైన B2 బాంబర్లు క్షిపణులతో విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున అగ్రరాజ్యం దాడులు చేసింది. పర్వతాల అడుగున 90 మీటర్ల లోతున ఉన్న ఫోర్డో కేంద్రంపై B2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబుల్ని వేసింది. 13,500 కేజీల ఈ GBU-57 బాంబులు పర్వతాల్లో అడుగుకు దూసుకెళ్లి పేలిపోయాయి. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి లక్ష్యాల్ని ఛేదించి క్షేమంగా తిరిగొచ్చాయి. ఇదే సమయంలో సబ్మెరీన్ల నుంచి 30 తోమహాక్ క్షిపణులతో మిగిలిన అణుకేంద్రాలపై విరుచుకుపడింది. ఫోర్డో అణుకేంద్రం ప్రవేశ మార్గం ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ఇరాన్తో యుద్ధం చెయ్యబోమని ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అణుకేంద్రాల లక్ష్యంగానే సాగాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ స్పష్టం చేశారు. అమెరికా యుద్ధ సమర్థతను ప్రపంచానికి చాటి చెప్పేలా 14 బంకర్ బస్టర్ బాంబులతో అణుకేంద్రాల్ని ధ్వంసం చేశామని అమెరికా త్రివిధ దళాల అధిపతి, వైమానిక దళాధిపతి డాన్ కెయిన్ దాడుల ప్రణాళికల్ని వివరించారు. ఇరాన్లోని అణుకేంద్రాల్ని ధ్వంసం చేసేందుకు అమెరికా 7B 2 స్పిరిట్ బాంబర్లు అమెరికాలోని మిస్సోరీ నుంచి దాదాపు 18 గంటల పాటు ప్రయాణించాయి. ఈ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి బయలుదేరిన 7B-2 బాంబర్లో 14 బంకర్ బస్టర్ బాంబుల్ని మోసుకెళ్లగా వీటితో పాటు 125 యుద్ధ విమానాలు ఆపరేషన్లో పాలుపంచుకున్నాయి. ఇందులో 4, 5 తరాల యుద్ధ విమానాలు ఉండగా యుద్ధ విమానాలకు గాల్లో ఇంధనం నింపే డజన్ల కొద్దీ ట్యాంకర్లు, గైడెడ్ క్షిపణుల జలాంతర్గామి, నిఘా, పర్యవేక్షణ, గూఢచర్య విమానాలు పాల్గొన్నాయి. B2 బాంబర్లతో పాటు తోమహాక్ క్షిపణులతో ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాల్ని ధ్వంసం చేసినట్లు డాన్ కెయిన్ యుద్ధ ప్రణాళికల్ని వివరించారు. 18 గంటల ప్రయాణం అనంతరం బాంబర్లు 14 బాంబుల్ని జారవిడిచినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు ఖచ్చితమైన లక్ష్యాల్ని ఛేదించగలిగే 75 ఆయుధాల్ని వినియోగించామని, దీనివల్ల 3 అణుస్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. అమెరికా దాడులు చేసిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది. 40 క్షిపణుల్ని ఆ దేశంపైకి ప్రయోగించింది. అందులో బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లగల అత్యంత శక్తివంతమైన ఖోరమ్ సెహర్ 4 క్షిపణులు ఉన్నాయి. ఈ దాడుల్లో టెల్ అవీవ్లోని ఒక బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. 80 మందికి స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. అయితే ఆ భవనంతో పాటు ఆ వీధిలోని పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్లోని బెన్ గెరియన్ విమానాశ్రయం, అతిపెద్ద బయోలాజికల్ పరిశోధనా కేంద్రం, బ్యాకప్ మిలిటరీ కమాండ్ హబ్లపై ఇరాన్ దాడులు చేసింది.
14 వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ వరుసగా ప్రయోగించిన క్షిపణుల్ని అడ్డుకున్నామని, ప్రతిగా ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా దాడుల అనంతరం తమ గగనతలాన్ని మూసివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్లోని డెస్ ఫుల్ విమానాశ్రయంలో F-5 విమానాల్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ నాయకత్వ మార్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ ను ప్రస్తుత ఇరాన్ పాలకులు నెరవేర్చకపోతే నాయకత్వాన్ని ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ లో పోస్టు చేశారు. తాము చేపట్టిన దాడిలో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లిందని మరో పోస్టు చేశారు. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని వెల్లడించారు. తమ సైనికులు గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని కొనియాడారు. మరోవైపు ఇరాన్లో నాయకత్వాన్ని మార్చే ఉద్దేశము తమకు లేదని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ చెప్పడం గమనార్హం. అమెరికా దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మూసివేత అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. గత 2 వారాలుగా పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. గత కొన్నేళ్లుగా చమురు సరఫరా విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఒక్క దేశంపైనే ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. హర్ముజ్ జలసంధి నుంచి భారత్కు ఎక్కువగా చమురు రావడం లేదని తెలిపారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల వద్ద ప్రస్తుతం అనేక వారాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇంధన భద్రత కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా తాను వెళ్తున్న వాహనం కిందపడి వృద్ధుడు సింగయ్య మృతికి కారణమైన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కేసు నమోదైంది. ఆయన్ను 2వ నిందితునిగా ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి నల్లపాడు స్టేషన్లో మృతుడి భార్య లూర్దు మేరీ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో జగన్ వాహనం కిందపడి మృతి చెందిన విషయం నిర్ధారణ కావడంతో కల్పబుల్ హోమిసైడ్ కింద ఈ కేసులో సెక్షన్లు మార్చారు. నేరం నిరూపణైతే జగన్ కు జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పల్నాడు జిల్లా పర్యటన వేళ గుంటూరులో రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య మృతికి మాజీ సీఎం జగన్ వాహనమే కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో A2గా జగన్ను ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు తేల్చారు. ఈ నెల 18న జగన్కు తాడేపల్లి నుంచి రెంటపాళ్లలో విగ్రహావిష్కరణకు వెళ్లడానికి కాన్వాయ్ వాహనాలతో పాటు 3 వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ ఇందుకు విరుద్ధంగా తాడేపల్లి నుంచి 50 వాహనాల్లో జగన్ తన నేతలతో రెంటపాళ్ల బయలుదేరారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జగన్ ప్రయాణిస్తున్న వాహనం సింగయ్యను ఢీకొట్టింది. సర్వీస్ రోడ్లోకి వచ్చేటప్పుడు వైసీపీ కార్యకర్తలు జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగంలో ఎక్కి అత్యుత్సాహం ప్రదర్శించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జగన్ తన వాహనంపై నుంచే అభివాదం చేస్తూ ముందుకు కదులుతూ ఉండగా ఆ వాహనం కిందే సింగయ్య పడినట్లు వైరల్ అయిన వీడియోలో కనిపించింది. వాహనం కింద సింగయ్య పడినట్లు స్థానికులు అరుస్తూ అప్రమత్తం చేసిన వైసీపీ శ్రేణులు జగన్ డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోలేదు. సింగయ్య తల కారు ముందు టైర్ కింద పడటంతో వాహనాన్ని ఆపేందుకు స్థానికులు యత్నించారు. కానీ జగన్ కార్యకర్తలకు అభివాదం తెలపడంలో నిమగ్నం కాగా డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన చీలి సింగయ్యను రోడ్డు పక్కన పడేసి వైసీపీ కార్యకర్తలు శ్రేణులు ముందుకు సాగారు. బాధితుడిని లాన్లో పడుకోబెట్టినట్లు సమాచారం రావడంతో 108లో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు. సింగయ్య భార్య లూర్దు మేరీ ఫిర్యాదు మేరకు 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఘటనకు సంబంధించి పలు వీడియో, సీసీ కెమెరా, డ్రోన్ వీడియోల ఫుటేజ్లు పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించామని, మాజీ సీఎం జగన్ వాహనం ఫార్చునర్ చక్రం కింద సింగయ్య పడిపోవడం, చక్రం అతనిపై ఎక్కుతున్నట్లుగా వీడియో ఆధారం దొరికిందని ఎస్పీ ధృవీకరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో లభించిన ఆధారాలను పరిశీలించి కేసుకు అదనంగా సెక్షన్లు మార్చామన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ప్రయాణించిన రమణారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కె నాగేశ్వర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజని మొదలగు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు ఎవిడెన్సెస్ వచ్చింది. ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి పడిపోవడం, టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు జగన్ కారు నడుపుతున్న డ్రైవర్ రమణారెడ్డిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఫార్చునర్ AP 40 DS 2349 గా గుర్తించిన పోలీసులు కారును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద కొనుగోలు చేసి ప్రతినిధిగా జగన్ OSDగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు పెట్టినట్లు నిర్ధారణకు వచ్చారు. సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమని ఆధారాలతో తేలడంతో ఆ రోజు జరిగిన ఘటనపై పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా? వాహనం కింద వ్యక్తి పడిన సమాచారాన్ని జగన్కు తెలియజేశారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై డ్రైవర్ను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మాజీ సీఎంకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్లో కాకుండా ప్రత్యేక రహస్య ప్రదేశంలో రమణారెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం. డ్రైవర్ రమణారెడ్డి విచారణకు సంబంధించిన సమాచారం చెప్పేందుకు పోలీసు ఉన్నతాధికారులు నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశాన్ని నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సమావేశం జరగనుంది. ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు, సెక్రటరీలు హాజరు కానున్నారు. అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత అందరితో కలిసి సీఎం, మంత్రులు అక్కడే డిన్నర్ చేయనున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ప్రధాన అంశంగా తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కీలక చర్చ జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖలు రాయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఆయన్ను కలిసి అభ్యంతరాలను తెలిపారు. అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించి సలహాలు తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించాలా, కేంద్రంపై మరింత ఒత్తిడి చేయాలా, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అనే అంశాలపై చర్చించనున్నారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా నేటి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. క్రీడా పాలసీ, రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదిక తదితర అంశాలపై కూడా మంత్రివర్గం చర్చ జరిపే అవకాశం ఉంది. తెలంగాణలో వానాకాలం పంట సాగు కోసం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం నిధుల పంపిణీ కొనసాగుతోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 6 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో 7,770 కోట్లు జమ చేశామని తెలిపారు. తొలి 6 రోజుల్లోనే 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామని చెప్పారు. 7 ఏళ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇది రికార్డని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2021లో 11 రోజుల వ్యవధిలో 7,360 కోట్లు జమ చేయటం ఇప్పటి వరకు ఉన్న రికార్డని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 9 రోజుల్లో మొత్తం 9,000 కోట్ల పంపిణీని పూర్తి చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఏర్పాటైన టీపీసీసీ కమిటీలు నేడు, రేపు 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. నేడు ఉదయం టీపీసీసీ డీలిమిటేషన్ కమిటీ భేటీ కానుంది. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాల్గొని దేశం, రాష్ట్రంలో డీలిమిటేషన్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై చర్చించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రం నష్టపోకుండా కేంద్రం ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం
అంశంపైన చర్చించనున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం జై భీమ్ కోఆర్డినేటర్లతో మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం సంవిధాన్ బచావో కమిటీ సమావేశం, తర్వాత సంస్థాగత పరిశీలకుల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆ తర్వాత పీసీసీ సలహా కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతానికి ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో ప్రశ్నించే నాయకులను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు విచారణ పూర్తి కాకముందే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అత్యుత్సాహం ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ సిట్టు విచారణ అధికారిగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పూర్తి కాకముందే కేసీఆర్, కేటీఆర్లను ముద్దాయిలుగా పేర్కొనడం దారుణమన్నారు. ప్రశ్నించే నాయకులను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం జరుగుతోందన్నారు. వాళ్ళు మొదలే అన్ని ఫిక్స్ చేసుకొని ఎవరెవరిని దేని ఇరికియాలను ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టుగానే కేసులు నడిపిస్తూ ఒక మొత్తం నాటకం రచించుకొని ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల్ని జైళ్లలో పెట్టే రాజకీయాలు ఇవి ఏకకాలం కొనసాగవు. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధాపాతాలానికి పోయింది. ఇంకా ఇటువంటి చర్యలు చేస్తే వాళ్ళని ప్రశ్నించే నాయకుల్ని జైళ్లలో పెట్టి ఒక పైశాచిక ఆనందం పొందే తరహాలో వీళ్ళు వ్యవహారం చేస్తే ప్రజలే వారికి బుద్ధి చెప్తారు అని చెప్పి నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఇచ్చినట్లుగా ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతిలో హైదరాబాద్లోనే అతిపెద్ద ఆటో యూనియన్ యూనిటీ విలీనం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్లోని తన నివాసంలో యూనిటీ అధ్యక్షుడు సహా సభ్యులను తెలంగాణ జాగృతిలో చేర్చుకున్నారు. ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించడానికి ఒక్కో డ్రైవర్పై 8,000 రూపాయల ఆర్థిక భారం పడుతుందని, దానిని రద్దు చేసి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ మొత్తం చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా ఏడాదికి 12,000 ఇవ్వాలన్నారు. ప్రమాద బీమాను 10 లక్షలకు పెంచాలని, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఆటో డ్రైవర్లకు వైద్య సేవలు అందించాలని కోరారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో వైసీపీ మూకలు రెచ్చిపోయారు. పంటపాళెంలో వైసీపీ నాయకుడు లెనిన్ మరో 4 వ్యక్తులతో కలిసి టీడీపీ కార్యకర్త శ్యాంరెడ్డిపై హత్యాయత్నం చేశారు. ఇంటి బయట ఉన్న టీడీపీ కార్యకర్త శ్యాంరెడ్డిపై 5 వ్యక్తులు కత్తులతో దాడులు చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 4 కత్తిపోట్లతో టీడీపీ కార్యకర్త శ్యాంరెడ్డి నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముత్తుకూరు నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు తరలి వెళ్లారు. శ్యాంరెడ్డిపై దాడి చేసిన వైసీపీ మూకపై చర్యలు తీసుకోవాలని ముత్తుకూరు పిఎస్లో టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో మద్యం డంప్ చేసిన కేసులో వైసీపీ నాయకుడు లెనిన్ ముద్దాయిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ యాదవ్పై వైసీపీ అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి వద్ద దారి కాచి దాడికి దిగాయి. మహేష్ యాదవ్ ఓ ఫంక్షన్కి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో మద్యం మత్తులో వైసీపీ అల్లరి మూకలు రోడ్డుకు అడ్డుగా బైక్ నిలిపి ఉంచారు. దారి ఇవ్వాలంటూ మహేష్ వారిని మందలించారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన యువకులు విజయరాయి కూడలి వద్ద మరికొంతమందిని పోగేసి మహేష్ యాదవ్పై దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాడి ఘటనపై మహేష్ యాదవ్ పెదవేగి పిఎస్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిరియాలోని ఓ చర్చిలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. మరో 52 మంది గాయపడ్డారు. సిరియా రాజధాని డమాస్కస్ శివారులో ఉన్న చర్చిలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు ఉన్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఓ ఉగ్రవాది తొలుత చర్చిలో ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపాడని, అనంతరం తనను తాను పేల్చేసుకున్నాడని సిరియా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిని సిరియా సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి హంజా మొస్తాఫా ఖండించారు. దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దుండగుడు గ్రెనేడ్ కూడా విసిరాడని చర్చ్ బిషప్ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని తాను చూశానని, అతని వెంట మరో 2 సైతం వచ్చారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దుండగుడు తొలుత కాల్పులు ప్రారంభించి అనంతరం చర్చిలోకి దూసుకెళ్లి తనను తాను పేల్చివేసుకున్నాడని చెప్పారు.
సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఆర్మీ ఎంసీఈఎంఈలో 4 ఆగంతకులు చొరబడ్డ కేసులో ఉగ్రవాద కోణం లేదని ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ స్పష్టం చేశారు. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రధాన నిందితుడు ఆశీష్ పన్నాగం పన్నినట్లు ఆమె తెలిపారు. బీహార్కు చెందిన ఆశీష్ కుమార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన రాకేష్ ఆలియా, నగ్మా భాను హైదరాబాద్లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహించేవారు. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వారిని నమ్మించి మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఆశీష్ కుమార్ ఆర్మీ పరిసరాల్లోకి ప్రవేశించాడని డీసీపీ తెలిపారు. ఆశీష్ ను రిమాండ్ నిమిత్తం చెంచల్గూడ జైలుకు పంపినట్లు, మిగిలిన 3కి నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. గతంలో బీహార్, కోల్కతాలో సైతం ఆశీష్ కుమార్ ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేసినట్లు విచారణలో వెల్లడైందని డీసీపీ తెలిపారు. సినీ నటుడు విజయ్ దేవరకొండపై హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. గత ఏప్రిల్లో జరిగిన ఈ ఆడియో ఫంక్షన్లో విజయ్ ప్రసంగిస్తూ పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్లే ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా, గిరిజన సమాజాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని గిరిజన సంఘాల జేఏసీ ఆరోపించింది. దీనిపై గిరిజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు అశోక్ రాథోడ్ ఈ నెల 16వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన రాయదుర్గం పోలీసులు విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.